సార్, నేను కిరణ్ని జామీన్లో తీసుకెళ్తాను. లాయర్ ఇప్పుడు వస్తున్నారు. కిరణ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మేము ఏం చేయలేము. అతన్ని మేము కోర్టులో హాజరుపరుస్తాం. మీరు అక్కడికే వచ్చేయండి. సార్, నేను ఒక విషయం చెప్పాలి. ప్రతి భర్తకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో తన్ని పోలుస్తుంటారు. కిరణ్కి కూడా అలవాటు బాగా ఉంది. మొదట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను స్నేహ అన్న పేరు వింటేనే నాకు ఇరిటేషన్ వచ్చేది. ఎప్పుడు చూసినా కిరణ్కి తనంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. రూబిన్కి స్నేహకి ఏదైనా సమస్య వస్తే వెంటనే కిరణ్ అక్కడికి వెళ్ళేవాడు తన్ని ఓదార్చడానికి. అతను నన్ను కాదని స్నేహతో సన్నిహితంగా ఉన్నప్పుడు నన్నేం చేయమంటారు? తను చంపాలి కదా. ఆ రోజు నిర్ణయించుకున్నాను. సరైన సమయం కోసమే నేను ఎదురు చూసేదాన్ని. ఐపీఎల్ జరుగుతుందా? ఆ తర్వాత నేను చూసింది కిరణ్ అక్కడి నుండి బయటికి పారిపోవడం. అప్పుడు ఆ రోజు అక్కడ జరిగిన గొడవలో రూబిన్ వాళ్ళని చూడకూడని పరిస్థితులు చూశాడని నాకు అర్థమైంది. ఈ సమయం కోసమే నేను ఎదురు చూశాను. ఈలోపు బయట నుంచి 2 వ్యక్తులు వచ్చి రూబిన్ని వాళ్ళు ఎత్తుకుపోవడం నేను చూశాను. అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. స్నేహ ఫ్లాట్లో ఒంటరిగా ఉందని నాకు అర్థమైంది. అండ్ ఐ న్యూ ఇదే సరైన ఛాన్స్. డోర్ వేసిన శబ్దం విని స్నేహ నన్ను తిరిగి చూసింది. నా చేతిలో ఉన్న కత్తిని నేను చాలా వేగంగా విసిరాను. తన గొంతు గీసుకుని రక్తం కారసాగింది. ఆ తర్వాత తను సోఫాలో స్పృహ కోల్పోయింది. హస్బెండ్ ని కాపాడడానికి మీరు చెప్పిన కథ నాకు నచ్చింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా. ఇది కథ కాదు. దిస్ ఇస్ ద ట్రూత్. నేనే చేశాను. నేనే స్నేహాన్ని చంపాను.